చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సిన డిసిషన్. రైట్ సార్. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ క్రెడిట్ మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. వైసీపీ నాయకులు చాలామంది కూడా ఒప్పుకుంటున్నారు సార్. నిన్న తోట శ్రీమూర్తులు కానీ, జక్కంపూడి రాజు కానీ ఇలాంటి నాయకులు కూడా కూటమి కలవడంలో పవన్ కీలక పాత్ర వహించారు, క్రెడిట్ అయిందే, పవన్ కళ్యాణ్కే క్రెడిట్ ఇస్తున్నాం అన్నట్టు వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో చేరతారా లేదా అనే దాని మీదే సస్పెన్స్ నడుస్తుంది సార్. సో ఇంత క్రెడిట్ తీసుకున్న పవన్ కళ్యాణ్, ఇంత ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్కి క్యాబినెట్లో చేరే విషయంలో ఎందుకు ఈ సస్పెన్స్ కొనసాగుతాం? అంటే సస్పెన్స్ అనేది మీడియాకు ఉంది, పవన్ కళ్యాణ్కి సస్పెన్స్ ఉంటే కదా చర్చ. సో అందులో వైసీపీ నేతలు క్రెడిట్ ఇవ్వడం వేరు, నాలాంటి వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం వేరు. వైసీపీ నేతలు క్రెడిట్ ఇవ్వడంలో ఒక రాజకీయ వ్యూహం ఉంది. ఇదంతా చంద్రబాబు నాయుడు గొప్పతనం కాదు, తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత కాదు, పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు ఎప్పుడు గెలవలేదు అనేటువంటి టీడీపీని తగ్గించేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు. నాలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతతో పాటు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత తగ్గించి చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి అధికారంలోకి వస్తుందా? సో ఇది పవన్ కళ్యాణ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు సిద్ధాంతం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు నాయుడు, ఫస్ట్ చంద్రబాబు నాయుడే. అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు తీర్పిచ్చారు తప్ప తీర్పు దేనికి ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కదా ప్రజలు తీర్పిచ్చింది. బేసిక్ వర్డిక్ట్ అది కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు విజయం కాదు, ఆయన గొప్పతనం ఏం లేదు, ఆయన ప్రత్యేకత లేదు, పవన్ కళ్యాణ్ అంతే చేశాడని అనడం ఒక రకంగా పవన్ కళ్యాణ్ పొగిడినట్టు పొగుడుతూ పవన్ కళ్యాణ్ తుపాకీ పైన భుజాల పైన తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడు అటాక్ చేయడం, అది వైసీపీ నేతలు ఎత్తుగడ, అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏంటి అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు అని ఎందుకు చెప్పాను? ఆ ఇద్దరి పాత్రను ఎక్నాలెడ్జ్ చేస్తాడని చెప్పాను. సో అందువల్ల ఈ విజయం వెనక ఇద్దరి పాత్ర ఉంది. ఆ మాటకొస్తే లోకేష్ పాత్ర కూడా ఉంది. ఇప్పుడు లోకేష్ కూడా యువగలం యాత్ర అవన్నీ చేశారు కదా. సో అందువల్ల లోకేష్ 2014లో టీడీపీ గెలవడంలో లోకేష్ పాత్ర లేదు, కానీ 2024లో టీడీపీ గెలవడంలో ఎంతో కొంత లోకేష్ పాత్ర కూడా ఉంది, కాదనలేం కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఒక నాయకత్వానికి ప్రజలు తీర్పు చెప్పారు, అది రియాలిటీ. ఆ తీర్పు చెప్పడానికి ఆ కూటమిని నిర్మించి ఒక రాజకీయ వాతావరణాన్ని తెచ్చింది. ఈ మొత్తం రాజకీయ ఫలితానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు, అందులో డిస్ప్యూట్ లేదు. అందువల్ల వైసీపీ నేతలు అన్నదానికి నేననేదానికి చాలా తేడా ఉంది. సో ఇక పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో చేరతాడా చేరడా ఈ చర్చ రావాల్సిన అవసరమే లేదు మీరు అన్నట్లు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సెకండ్ బిగ్గెస్ట్ పార్టీ. ఇప్పుడు టీడీపీ తర్వాత నెక్స్ట్ 21 సీట్స్ వచ్చాయి. 100% స్ట్రైక్ రేటు, ఏ పార్టీకి లేని స్ట్రైక్ రేట్ కదా. సో అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ చేరుతాడనే నా నమ్మకం. ఎందుకంటే ఆయన ఫస్ట్ రియాక్షన్లో కూడా మెగా డిఎస్సి అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ బాధ్యత నేను తీసుకుంటాను, కక్ష సాధింపులకు పోము అని ఈ ఆల్మోస్ట్ అకౌంటబిలిటీని కూడా ప్రకటించాడు. సో అందువల్ల ఆయన రెండు ఆప్షన్స్, ఒకటి ఆయన బయట ఒకవేళ మంత్రి కాకపోతే కూటమి కన్వీనర్గా, అంటే ఇప్పుడు ఎలాగైతే ఆల్ ఇండియా స్థాయిలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అని చర్చ నడుస్తుందో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కన్వీనర్ పదవి కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కన్వీనర్ గానో చైర్మన్ గానో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏకు పవన్ కళ్యాణ్ని పెట్టి ఆయన మంత్రివర్గంలో ఉండకుండా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వానికి, పార్టీకి, కూటమికి మధ్య ఒక అనుసంధానకర్తగా పవన్ కళ్యాణ్ పాత్ర పోషించడం. సో అప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్కి లాభము అంటే, ఈ ప్రభుత్వము ప్రజల హామీలను నెరవేరిస్తే ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్కి పోతుంది. ఒకవేళ హామీలను నెరవేర్చలేదనుకుందాం, అది కూడా అంత ఈజీ క్వశ్చన్ కాదు, చాలా ఛాలెంజెస్తో కూడుకున్నది. అప్పుడు ప్రశ్నించడానికి, డిమార్కెట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ కెన్ క్వశ్చన్, ఇంకో మీరు ఇది చెయ్యాలి అని అడగచ్చు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఆ రకమైన పాత్ర పోషిస్తాడా? ఎందుకంటే ఆయన క్యాబినెట్లో ఉండి సక్సెస్కు ఫెయిల్యూర్స్ కూడా బాధ్యత వహించాలి. బయట ఉంటే సక్సెస్లో క్రెడిట్ వస్తుంది, ఫెయిల్యూర్కు నష్టం జరగదు. ఆ వ్యూహం ఏమైనా మరి పవన్ కళ్యాణ్ అనుసరిస్తాడా? ఎందుకంటే ఆయన భవిష్యత్తు రాజకీయ దృష్టితో ఆలోచించి ఫ్యూచర్లో
జనసేనయే ఒక బలమైన పార్టీగా ఎదగాలి అని కోరుకుంటే, ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు వస్తుంది అంటే ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉంటామన్నాడు. సో ప్రధాన ప్రతిపక్షంగా ఎలా ఉంటారు, అందువల్ల ఈ చర్చ జరుగుతుంది. బట్ ఐ డోంట్ థింక్ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగానే ఉంటాడు అని నా నమ్మకం. బట్ రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదా, చెప్పలేము. ఎస్ సార్. ఇక